జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న TUWJ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెడు వ్యసనాల వైపు యువత మరలకుండా ఉండాలంటే మంచి మార్గం ఏమిటో వారికి మనమే తెలియజేయాలని చెప్పారు. కురవి మండల కేంద్రంలో 80% పైగా పూర్తయిన అంబేద్కర్ భవనం పనులను సంపూర్ణంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే పుస్తకాన్ని మించిన మంచి స్నేహితుడు ఉండడు కాబట్టి యువతలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడం కోసం ఒక మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం కూడా యువతలో పెంపొందించేందుకు ఓపెన్ జిమ్ ను కురవి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంచి సమాజం అనే మొక్కను మనందరం కలిసి నాటుదామని, నీరు పోసి మనమే పెంచుదామని, ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫలాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. యువతను విజ్ఞానం వైపు, క్రీడల వైపు, ఇతర వ్యాపకాల వైపు మళ్లిస్తే ఖచ్చితంగా చెడు వ్యసనాల నుంచి దూరం అవుతారు. కాబట్టి ఇలాంటి కమ్యూనిటీ హాల్ల నిర్మాణం జరిగి ఒక సంఘంగా ఏర్పడి ఒక మేధావి వర్గం ఒక దగ్గర చేరినట్లయితే వారి ఆలోచనల నుంచి ఒక గొప్ప మంచి భావజాల వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి చదువు గురించి ప్రత్యేకంగా రామచంద్ర నాయక్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు స్వతహాగా డాక్టర్ అంటే వారేమి మామూలు డాక్టర్ కాదు, రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించి MBBS సీట్ సాధించిన డాక్టర్. వారి కుమారుడు కూడా జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన ఒక ఉన్నత విద్యావంతుడు. వారి సతీమణి ఒక ఉన్నత విద్యావంతురాలు, వైద్యురాలు. వారి రెండో కుమారుడు కూడా అత్యంత ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వ్యక్తి. కాబట్టి చదువు విలువ గురించి మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా వారికి చాలా గొప్పగా తెలుసు. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. దయచేసి మా కొరి గ్రామంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న చెడు రుగ్మతుల నుంచి యువతను తీసుకురావడం కోసం ఒక విద్యావంతుడిగా, ఒక యువ నాయకుడిగా, ఉజ్వల భవిష్యత్తున్న నాయకుడిగా వారు కొరి మండలం పైన ప్రత్యేకమైన దృష్టి నిలిపి ఈ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఉపయోగంలోకి తేవడంతో పాటు ఇక్కడ మన సీనాని చెప్పినట్లుగా ఒక మంచి గ్రంథాలయాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది సార్. పుస్తకం విలువ మీకు తెలుసు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, ఎమ్మెల్యే గారు ఎడిపోతున్న బండిలో ఒక పుస్తకం ఉంటుంది, సమయం దొరికితే దాన్ని చదువుకుంటూ ఉంటారు. కాబట్టి పుస్తకాల విలువ తెలిస్తే ఖచ్చితంగా మనిషిలో మార్పు వస్తుంది. అంబేద్కర్ మహనీయుడు ఈరోజు అన్ని వేల లక్షల పుస్తకాలు చదవగలిగాడు. కాబట్టే భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించాడు సార్. అందుకే మీరు మహబూబాబాద్ జిల్లాలో మిగతా డోనగల్ నియోజకవర్గంలో మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా కురవి మండల కేంద్రంలో ఖచ్చితంగా ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా రోజుల నుంచి స్థలం కూడా ఉంది ఇక్కడ అందుబాటులో. పక్కనే గ్రంథాలయానికి సంబంధించిన స్థలం కూలిపోవడం వల్ల అది నిరుపయోగంగా ఉంది. గతంలో కూడా మేము అనేక సార్లు అనేక మంది ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేదు. కాబట్టి చరిత్రలో నిలిచిపోయే విధంగా మీ పేరు ఉంటుంది సార్. కురవి మండల కేంద్రంలో ఒక మంచి గ్రంథాలయాన్ని నిర్మించండి. అదేవిధంగా మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం కూడా పెరగడం కోసం వీలైతే ఒక ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటే యువత శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సమాజం రూపుదిద్దుకుంటుందని తెలియజేస్తూ దానికి మీరే మొక్కలకు నీరు పోసి పెంచాల్సిన బాధ్యత, ఆ మంచి స్వభావం అనే మొక్కను నాటాల్సిన బాధ్యతను ఒక విద్యావంతుడిగా మీరు తీసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను.